హాయ్ అండి, నేను మీ భారతిని. ఈరోజు మీకు కారపు చెక్కలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కారపు చెక్కల్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము 5 kgs రేషన్ బియ్యం తీసుకొని పిండి పట్టించి ఇలా జల్లించి పక్కన పెట్టాలి. కావాలంటే మీరు నార్మల్ రైస్ అయినా పిండి పట్టించుకోవచ్చు. అలాగే 250 grams పచ్చిమిర్చిని వాష్ చేసి ఒక మిక్సీ బౌల్లో వేయాలి. అదే బౌల్లో 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేయాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ని పోయాలి. ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. అలాగే ఇంకో మిక్సీ బౌల్ తీసుకొని పచ్చి పల్లీల్ని 250 grams తీసుకోవాలి. ఈ పల్లీల్ని చిన్న చిన్న ఒక్కలుగా పట్టాలి. పౌడర్లా చేయకూడదండి. ఇలా గ్రైండ్ చేసిన పల్లీల్ని పిండిలో వేయాలి. అలాగే 250 grams తెల్ల నువ్వులండి, ఇవి కూడా పచ్చివే తీసుకోవాలి. ఇవేమీ రోస్ట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గానే వేయాలి. అలాగే 250 grams పెసరపప్పు అండి, పొట్టు లేని పెసరపప్పు ఇవి కూడా డైరెక్ట్గానే వేయాలి. అలాగే ఒక చిన్న కరివేపాకు కట్టను తీసుకొని ఆకుని సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి మళ్ళీ ఒక్కసారి కలపాలి. ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టేలాగా కలపాలి. ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలండి. ఒకేసారి వాటర్ పోయకూడదు. బాగా జిగట వచ్చే వరకు పిండిని కలుపుతూనే ఉండాలి. వాటర్ సరిపోని చూసుకొని పోస్తూ కలపాలండి. పిండిని ఎంత బాగా కలిపితే ఈ కారపు చెక్కలు అంత టేస్టీగా వస్తాయి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా సాఫ్ట్గా వచ్చే వరకు పిండిని కలపాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టాలి. ఇవి నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్గా చేయాలండి. ఈ బాల్స్ని పూరీ ప్రెస్లో పెట్టి ప్రెస్ చేస్తే చెక్క రెడీ అవుతుంది. అలాగే ఇక్కడ 3 liters ఆయిల్ని కడాయిలో పోయాలి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకున్నామండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేయాలి. అన్నీ ఒకేసారి వేస్తే ఇరిగిపోతాయి. ఒక్కొక్కటిగా వేయాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తిప్పుతూ ఉండాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ ఇవి తిప్పాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇవి శ్రీరామ సగ్రు ఫ్రూట్స్ వాళ్ళు తయారు చేసినవండి. మీకు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. Thank you for watching.